ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను రన్ చేస్తున్న రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రవి వాడిన సర్వర్లను పోలీసులు గుర్తించారు. కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు గుర్తించిన పోలీసులు కాసేపట్లో అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణ తర్వాత రవికి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మన న్యూస్ డెస్క్ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, ప్రియాంక, మొత్తంగా అయితే ఇటు సినీ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి ఐబొమ్మ నిర్వాహకులు ఎట్టకేలకైతే మాత్రం ఇటు హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో తీసుకున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడిగా చెప్తున్నటువంటి, అంటే ఐబొమ్మ ఓనర్గా చెప్తున్నటువంటి ఇమ్మండి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తంగా కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదుపులోకి తీసుకున్న తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా ఇమ్మడి రవి పైన పూర్తి స్థాయిలో ప్రశ్నల వర్షం అయితే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కురిపించారు. మొత్తంగా అసలు దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఎవరి హస్తం ఉంది, ఎన్ని సినిమాల వరకు వీళ్ళు చేశారు. ఎందుకంటే ఇప్పటికే 100 కోట్లలో కూడా ఇటు సినీ ఇండస్ట్రీకి నష్టం వచ్చింది. ఒక్క 2024 సంవత్సరంలోనే 3800 కోట్ల వరకు కూడా ఈ ఐబొమ్మ వల్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా చూస్తే ఇటు కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో మొత్తంగా కంప్యూటర్లు, హార్డ్ డిస్కులతోటే దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఇటు సిసిఎస్ పోలీసులు కూడా కంగుదిన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే మార్నింగ్ నుంచి పూర్తి స్థాయిలో విచారించినటువంటి పోలీసులు ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. అనంతరం కొంత కీలకమైనటువంటి సమాచారం కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో పాట్నాలో కూడా అశ్విన్ కుమార్ అనేటువంటి ఒక ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం కొంత అక్కడ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కూడా మొత్తంగా ఒక్కొక్కటిగా అయితే రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇమ్మడి రవి అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాస్తవాలను ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఇప్పటికే వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ఈ ఐబొమ్మ ఓనర్గా చెప్పబడుతున్నటువంటి ఇమ్మడి రవిని అక్కడ నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. అనంతరం రిమాండ్ కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అయితే అసలు ఏ విధంగా జరిగింది, దీని వెనక ఎవరెవరి హస్తం ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా చెప్పడానికైతే మాత్రం హైదరాబాద్ సిపి సజ్జనార్ సోమవారం ప్రెస్ మీట్లో వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లు కూడా మనం చెప్పొచ్చు. ప్రియాంక, తేజ, అయితే ప్రధాన నిర్వాహకుడు ఇటు రవితో పాటు ఆయన పార్ట్నర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అది ఓకే, అంటే ఈ వెనక ఉన్న ఇంకా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర ప్లేస్లో ఆ టీం ఎక్కడ ఉంది అని టోటల్ నెట్వర్క్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికి? ఖచ్చితంగా ప్రియాంక, ఇది అంతా ఈ ఐబొమ్మ నిర్వహణ అనేటువంటిది ఇటు కరేబియన్ దీవులకు సంబంధించి సెయింట్ కిట్స్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుంచి కూడా ఇదంతా ఈ ఐబొమ్మ నిర్వహణ జరిగినట్లుగా తెలుస్తుంది. క్లౌడ్ ఫేర్ అనేటువంటి ఈ యొక్క యాప్ ద్వారా, ఈ యొక్క సర్వర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మొత్తంగా 10 సర్వర్లను దీనికోసం యూజ్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి అనుబంధంగా కూడా కొన్ని ఏవైతే ఇటు హ్యాకర్లు కావచ్చు, లేదంటే కొంతమంది ఈ సర్వర్లకు సంబంధించినటువంటి కొంత వెబ్సైట్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, అంటే చిన్న చిత్కాగా చెప్పబడేటువంటి వెబ్సైట్లు 65 మంది వరకు కూడా వీరు హైర్ చేసుకున్నారు. అదేవిధంగా కొంతమంది ఎవరైతే నూతనంగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయిన వెంటనే థియేటర్లకు వెళ్ళి కూడా ఆ ప్రింట్ని కాపీ చేసే విధంగా కూడా హై టెక్నాలజీకి సంబంధించినటువంటి కెమెరాలను వాడుతూ వారికి 15,000 నుంచి 50,000 వరకు కూడా వారికి పారితోషికం కూడా చూపించారు అనేటువంటిది కూడా పోలీసుల యొక్క ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు అయితే మాత్రం ఒక్కొక్కటిగా కూడా నిజాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. సాధ్యమైనంత వరకు ఇప్పటికీ సఫలీకృతం అయ్యారు పోలీసులు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో పోలీసులకి ఆయన ఛాలెంజ్ విసిరాడు. ఎందుకంటే పోలీసులు ఎవరు నా ఐబొమ్మను టచ్ చేయలేరు, ఒకవేళ టచ్ చేస్తే మాత్రం పోలీసులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అది నిర్మాతలు కావచ్చు, లేదంటే హీరోలు కావచ్చు, ఎవరైనా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం నా దగ్గర ఉంది, పూర్తి స్థాయిలో వారందరినీ బయట పెడతాను అనేటువంటి విధంగా బ్లాక్మెయిల్ చేశారు. కానీ వీటన్నిటిని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా కూడా ఇటు ఎప్పటికప్పుడు ఇమ్మడి రవికి సంబంధించి ఇమ్మడి రవి మీద నిఘా పెట్టారు. వారు అరెస్ట్ చేయడంతో పాటు ఈరోజు నిజాలను కూడా సాధ్యమైనంత వరకు కక్కించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, తేజ, అయితే మీరు చెప్పినట్లుగా ఈ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో పోలీసులకి డైరెక్ట్ గానే ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ ని పట్టుకునే పోలీసులు ఈ కేసుని ఇంత సీరియస్ గా తీసుకున్నారా అని అనుకోవచ్చా? ఒకవేళ ఇన్ కేస్ ఆ ఛాలెంజ్ కనుక చేయకపోతే ఇది ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతూ ఉండేది?
ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం పోలీసుల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇతను ఒక విశాఖవాసిగా కూడా గుర్తించారు. ఈ విశాఖవాసి ఇతని స్వస్థలం విశాఖకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించారు. కానీ ఆయన డైరెక్ట్గా కూడా పోలీసులనే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఒకవేళ నిజంగా ఇది పోలీసులు కనుక ఛేదించకపోతే, అంటే చాలామంది అనుకుంటారు ఇతను ఫ్రాన్స్ నుంచి కూడా ఇతను కొంత దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నాడు. కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సెయింట్ కిట్స్ అనేటువంటి ప్రాంతం దగ్గర నుంచి కూడా వీటన్నిటి కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. నిజంగా విదేశాల్లో ఉంటే లేదంటే అక్కడ స్థిరపడిపోతే భారతదేశం పైన ఎవరైనా ఏ విధమైనటువంటి ఆరోపణ అయినా చేయొచ్చు. అక్కడ వారి వ్యక్తిగత భద్రత కోసం అక్కడ ఉన్నటువంటి దేశాలు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు తేల్చేశారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని భారతదేశానికి సంబంధించినటువంటి పోలీసులు ఎవరో కూడా టచ్ చేయలేరు అనేటువంటి ఒక ధీమాతో అయితే మాత్రం ఈ విధమైన క్రైమ్కి పాల్పడే వాళ్ళు ఉన్నారు. కానీ వారందరినీ కూడా చాలా చాకచక్యంగా పట్టుకోవడంతో పాటు అది అంటే ఇటు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా కానీ వారందరినీ కూడా పోలీసులు అనుకుంటే మాత్రం వారిని తీసుకురాగలుగుతారు అనేటువంటి ఒక సంకేతాన్ని నేరగాళ్లకైతే మాత్రం హైదరాబాద్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు చూపించారు అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఇది జరగకపోతే మాత్రం ఇదే విధంగా జాప్యం జరుగుతూ ఉండేది. చాలామంది ఇప్పటికే థియేటర్లకు వెళ్ళటం మానేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. ఇంకా ఇదే పరిస్థితి ఉంటే సినిమా ఇండస్ట్రీ కూడా మూతపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక ఓటీటీల మీదే ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అనేటువంటి విధంగా కూడా కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఆందోళన చెందిన పరిస్థితి చూసాం. ఏదైనా కానీ హైదరాబాద్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు చాలా చాకచక్యంగా అయితే మాత్రం ఈ ఐబొమ్మ నిర్వాహకుడిగా ఉన్నటువంటి ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఇటు నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. అనంతరం 14 రోజులు రిమాండ్ కూడా పడేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగా కూడా అనంతరం పోలీస్ కస్టడీకి కూడా వారు కోరే విధంగా కూడా తెలుస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.